హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మరొక వారం 2 వారాల తర్వాత పుష్పగాడి రూల్ మళ్ళొకసారి మొదలవబోతుంది. మళ్ళొకసారి ఇండియాలో కూడా పుష్ప పేరు వినిపించబోతుంది, అలాగే ఓవర్సీస్లో కూడా పుష్పగాడి పేరు వినిపించబోతుంది. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇప్పటి వరకు మీకు గుర్తున్నట్టయితే మన ఇండియాలో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే, మన రీసెంట్గా దురంధర్ సినిమాతో కలుపుకొని ఇప్పటి వరకు మన ఇండియాలో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు 9 సినిమాలు ఉన్నాయి. అలాగే 1500 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి పుష్ప 2, బాహుబలి, అలాగే దంగల్. అలాగే 2000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే ఒకటి మాత్రమే, అది దంగల్. దంగల్ అఫీషియల్గా 2000 కోట్లకు పైగా వసూలు చేసినప్పటికీ ఇండియాలో ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువగా లేవు. ఇండియాలో కేవలం 600 నుంచి 700 కోట్లు మాత్రమే ఆ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. బట్ ఫైనల్ ఫిగర్ వచ్చేసి ఆ సినిమాకి చైనా నుంచి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. ఆ సినిమా 3 చైనాలో రిలీజ్ అయిన తర్వాత చైనా నుంచి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. సో చైనా నుంచి వచ్చిన కలెక్షన్స్ వల్ల ఆ సినిమా దాదాపుగా 2070 కోట్లను రీచ్ కావడం జరిగింది. అయితే ఆ రికార్డ్కి ఇప్పుడు దెబ్బ పడబోతుంది. ఏ విధంగా అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఇండియాలో ఓవరాల్గా కొన్ని స్టేట్స్లో గ్రాస్ కలెక్షన్ రూపంలో ఏ సినిమా ఎక్కువ వసూళ్లను సాధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏది, తెలంగాణలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏంటి, అలా కొన్ని స్టేట్కి సంబంధించి నేను సినిమాల పేర్లు చెప్తాను. ఏ సినిమా పేరు చెప్తానో ఆ స్టేట్లో ఇప్పటివరకు అదే ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్నట్టు. అందులో వచ్చేసి మహారాష్ట్రలో ఇప్పటివరకు గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ కావడం జరిగింది. దాదాపు బాక్స్ ఆఫీస్ దగ్గర 800 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. బట్ ఎక్కువ కలెక్షన్ ని మహారాష్ట్రలో ఈ సినిమా అందుకోవడం జరిగింది. సో మహారాష్ట్రలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏది అంటే చావా. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు నుంచి విజయ్ తలపతి గారు నటించిన లియో మూవీ ఎక్కువ కలెక్షన్స్ ని అంటే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. అంటే మహారాష్ట్రలో నెంబర్ 1 చావా అని చెప్పుకోవచ్చు, తమిళనాడులో నెంబర్ 1 లియో అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకటే ఒక సినిమా ఉంది. అదే మన రాజమౌళి గారి చేతుల మీదుగా వచ్చిన ఎన్టీఆర్ ఇంకా చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా. ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలంగాణలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాలుగా ఇవైతే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో కాంతారా చాప్టర్ 1 లాస్ట్ ఇయర్ రిలీజ్ కావడం జరిగింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 860 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. బట్ గ్రాస్ కలెక్షన్స్లో కర్ణాటకలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే కాంతారా చాప్టర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లో ఇప్పటి వరకు ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏదంటే మన పుష్పరాజ్, పుష్ప 2 అనమాట, ది రూల్. అదే ఇంకా రూల్ చేస్తుంది గుజరాత్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి కేరళలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లోకా చాప్టర్ 1 ప్రియదర్శిని నటించడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ వచ్చేసి మన దుల్కర్ సల్మాన్. సో ఇక్కడ కేరళలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏదంటే లోకా. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో మన అల్లు అర్జున్ పుష్ప 2, అక్కడ కూడా రూల్ మనోడిదే వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో 2023లో అనుకుంటా హిందీ మార్కెట్ నుంచి శ్రద్ధా కపూర్ నటించిన స్ట్రీట్ 2 ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ స్టేట్లో అదే నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇక్కడ కూడా మన పుష్పరాజా అనమాట. సో మధ్యప్రదేశ్లో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏదంటే మన పుష్పనే. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో కూడా ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏదే అంటే మన పుష్పరాజే. నెక్స్ట్ వచ్చి ఒడిస్సాలో కూడా మన పుష్పగాడి రూల్ నడుస్తుంది. అక్కడ కూడా పుష్పగాడిదే నెంబర్ 1. ఇక నెక్స్ట్ వచ్చేసి బీహార్లో కూడా మన పుష్పగాడి రూలే నడుస్తుంది. సో అక్కడ కూడా ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏదంటే పుష్ప 2నే. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో స్ట్రీట్ 2, అలాగే హర్యానాలో కూడా స్ట్రీట్ 2. ఈ సినిమా గురించి ఇంతకుముందు నేను చెప్పడం జరిగిందా, హిందీ మార్కెట్ నుంచి రావడం జరిగింది శ్రద్ధా కపూర్. సో ఢిల్లీలో హర్యానాలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా ఏది అంటే స్ట్రీట్ 2. అలాగే అస్సాంలో వచ్చేసి జవాన్ సినిమా, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా. దాన్ని మన తమిళ డైరెక్టర్ అట్లీ ప్రజెంట్ 8826ని ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో ఆయన ఆ సినిమా తీయడం జరిగింది షారుఖ్ ఖాన్ గారితో. అండ్ షారుఖ్ ఖాన్ గారి కెరియర్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే జవానే, దాదాపు 1200 కోట్లకు పైగా అందుకోవడం జరిగింది. అండ్ ఆ సినిమా అస్సాంలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్లో కూడా మన పుష్పగాడి రూలే నడుస్తుంది. అక్కడ కూడా ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా పుష్ప 2నే. నెక్స్ట్ వచ్చేసి గోవాలో కూడా మన పుష్పగాడి రూలే నడుస్తుంది. సో అక్కడ రాష్ట్రంలో కూడా మన పుష్పగాడిది రూల్. నెక్స్ట్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 ఇది ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడం జరిగింది గ్రాస్ కలెక్షన్స్ రూపంలో. ఈ స్టేట్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ పుష్పగాడి రూలే నడుస్తుంది. గుజరాత్లో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, ఒడిస్సా, బీహార్, గోవా, రాజస్థాన్, ఇక్కడ మొత్తం పుష్పగాడి రూలే నడుస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో 8 ప్లేసెస్లో అంటే 8 స్టేట్స్లో పుష్పగాడి రూలే నడుస్తుంది. అంటే పుష్పగాడి గ్రాస్ కలెక్షన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇండియాలో మాత్రం మామూలుగా పుష్పగాడి రూటే నడుస్తుంది. అది అందరికీ అర్థమైంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్న స్టేట్స్లో ఎక్కువగా పుష్పగాడి రూలే నడుస్తుంది. పుష్పగాడే ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అందుకోవడం జరిగింది.
పుష్ప 2నే. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుందాం. మన ఇండియాకి సంబంధించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏది అంటే దంగల్ సినిమా. ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2070 కోట్లేమో వసూలు చేయడం జరిగింది. దాని అఫీషియల్ ఫిగర్ అనేది ఎక్కువగా మనకు చైనా నుంచి రావడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లో ఆ రికార్డ్ అనేది చేంజ్ కాబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళామనుకోండి, వేరే దేశాలకు వెళ్ళామనుకోండి, మీ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏది అంటే మనం పుష్ప 2 బాహుబలి చెప్తాం కానీ మనము చూసుకున్నట్టయితే అఫీషియల్ ఫిగర్ మాత్రం దంగల్కే ఉంది 2070 కోట్లు అని చెప్పి. కానీ దానికి ఇప్పుడు గండి పడబోతుంది. ఎందుకంటే మన పుష్ప 2 వచ్చేసి పుష్పరాజ్ వచ్చేసి ప్రజెంట్ ఈ రోజు టోక్యోలో ల్యాండ్ కావడం జరిగింది. ఎందుకు అంటే జపాన్లో పుష్ప 2 ప్రమోషన్స్ కోసం. సో పుష్ప 2 అక్కడ చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో మన తెలుగు హీరోస్కి జపాన్లో ఎంతమంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ గారికి కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, బన్నీకి కానివ్వండి, చరణ్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జపాన్లో. సో పుష్ప 2 సినిమా జపాన్లో రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ పుష్ప కలెక్షన్స్ 1860 కోట్ల వరకేమో ఉంది ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం. అంటే ఆల్మోస్ట్ 1800 కోట్లు అనుకోండి. ఇంకో 200 కోట్లకు పైగా వసూలు చేయగలిగితే జపాన్లో 270 కోట్లు అనుకోండి, 1860 కోట్లు అనుకుంటే ఒక 200 కోట్లు అనుకోండి. 200 కోట్లు కానీ జపాన్లో వసూలు చేయగలిగితే పుష్ప 2 సినిమా ఖచ్చితంగా దంగల్ రికార్డ్ ఎగిరిపోయి నెంబర్ 1 ప్లేస్లో పుష్ప 2 ఉండబోతుంది. మరి పుష్ప 2 ఆ రికార్డ్ని కొడుతుందా లేదా అనేది చూడాలి. కానీ జస్ట్ 200 కోట్లు కానీ కలెక్ట్ చేయగలిగితే దంగల్ అవుట్ అయిపోయి ఆ రికార్డ్ అనేది ఇప్పటివరకు బాలీవుడ్ పేరు మీద ఉంది. 2070 కోట్లు అంటే 2000కు పైగా వసూలు చేసిన సినిమా ఇండియాలో ఒకటి ఇండియాకి సంబంధించిన సినిమా ఏదంటే దంగల్. ఆ పేరు మీద ఉన్న రికార్డ్ అనేది ఇప్పుడు పుష్ప పేరు మీద కూడా మారబోతుంది. కనీసం 2000 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప పేరు మీద అంటే 2 సినిమాలు 2000 కోట్లలోకి అడుగుపెట్టింది అని ఒక రికార్డ్ ఎక్కుతుంది. దాంతో పాటు ఒకవేళ దంగల్కి సంబంధించిన రికార్డ్ని బద్దలు కొట్టింది అనుకోండి, ఇక ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటే ఓన్లీ పుష్ప గాడి రూల్ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి సంబంధించిన ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ అందుకుంది అంటే అందరూ చెప్పేది పుష్ప గాడి రూలు. మరి జనవరి 16 తారీఖున ఈ సినిమా చాలా గ్రాండ్గా జపాన్లో రిలీజ్ అవుతుంది. మరి రిలీజ్ అయినాక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. మరి దంగల్ రికార్డ్ బద్దలు కొడుతుందా లేదా? 2070 కోట్లు ఏదైతే దంగల్ కలెక్ట్ చేయడం జరిగిందో ప్రజెంట్ పుష్పరాజ్ 1860 కోట్ల దగ్గర ఏమో ఉంది. మరి ఆ రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదన్నమాట వీడియో మీకు నచ్చినది ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కింద హై బటన్ ఉంటుంది. హై బటన్ ప్రెస్ చేస్తే ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇంకా న్యూట్రల్ ఫ్యాన్స్ కి ఎక్కువ మంది రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కింద హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే వెళ్లే ముందు కామెంట్ చేయండి. పుష్ప దంగల్ రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.